హలో ఫ్రెండ్స్, నేను రాజపేట. జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో భాగంగా సీట్ల వ్యవహారం ఫైనల్గా కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి 24 స్థానాలు కేటాయించారు. ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన స్థానాలతో పాటు మిగిలిన స్థానాలపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే జనసేన పార్టీకి 3, అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి వస్తే బీజేపీ ఆల్మోస్ట్ కలిసి రావడానికే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగానే నాకు తెలుస్తూ ఉంది. అయితే బీజేపీ కూడా 3 నుంచి 5 స్థానాల వరకు కేటాయించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ పార్లమెంటు స్థానాలనే గట్టిగా అడుగుతూ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి 3, అలాగే బీజేపీకి 5 పోతే 8 స్థానాలు, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవి కాకుండా ఇప్పుడు మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి 5 వైసీపీ ఎంపీ అభ్యర్థులు రాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న కొద్దిమంది 3 ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు కాకుండా మరో 4 ఇప్పుడు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక వ్యక్తి న్యూట్రల్గా ఉండే వ్యక్తిని కూడా తీసుకోబోతున్నారు. టోటల్గా 5 మంది కొత్త ఎంపీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే విజయనగరానికి సంబంధించి మాత్రం కీలక అప్డేట్ వచ్చింది. విజయనగరానికి సంబంధించి పల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO గేదెల శ్రీనుబాబు ఇక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ అధినేతను కలిశారు. అలాగే మొన్ననే లోకేష్తో మీటింగ్ కూడా జరిగింది. ఇక లాంఛనమే అతను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనంగా కనబడతా ఉంది. సో పరిస్థితులు కూడా విజయనగరం పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ గేదెల శ్రీనుబాబుకు వైపు చాలా పాజిటివ్గా కనబడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ అతన్ని పార్టీలోకి చేర్చుకొని ఆయనకు ఆ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే చాలా విశ్వసనీయంగా బయటకు వచ్చిన సమాచారం. ఇక ఇది పక్కన పెడితే మిగతా ఏదైతే నరసరావుపేట తీసుకుంటే అక్కడి నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ అవుతుంది. అది కాకుండా మరో 3 వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరైతే మీ అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు. ఆయన కూడా పోటీ చేయబోతున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచే, అంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా. ఇక మరో 2 పేర్లు మాత్రం ఇప్పుడు చెప్పడానికి కొంచెం ఇది కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఆ పార్టీలో ఉన్నారు. రేపో మాపో కీలకంగా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. అందాక మనం కూడా ఎందుకు చెప్పడం. సో ఇలా 5 మంది ఎంపీ అభ్యర్థులు అయితే జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది.